ఈరోజు అమరావతిని అభివృద్ధి చేస్తాం. 3 ప్రాంతాలు విశాఖపట్నం కేంద్రంగా ఆ ప్రాంతాన్ని ఆ రీజియన్ అభివృద్ధి చేస్తాం. తిరుపతి కేంద్రంగా రాయలసీమ అభివృద్ధి కూడా చేస్తాం. అల్టిమేట్గా 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రజాతిగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిది. అదే సమయంలో ఇండియాలో నెంబర్ 1 స్టేట్గా కూడా ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు. త్యాగం చేశారు. స్వాతంత్రం కోసం పోరాడారు. స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్ళారు. దేనికోసం వెళ్ళారంటే స్వతంత్ర భారతదేశంలో మేము ఉండాలి, అందరికీ న్యాయం ఉండాలి, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి, పరదేశ పాలన మాకొద్దు, మేము స్వతంత్ర భారతదేశంలో పరిపాలించుకునే శక్తి ఉందనే ఉద్దేశంతో ఆ రోజు పోరాడారు. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. ఎంతోమంది ఆస్తులను పోగొట్టుకున్నారు. జీవితాలు పూర్తిగా అంకితం చేశారు. పొట్టి శ్రీరాములు గారు ఇంకొక స్టెప్ ముందుకొస్తే తెలుగు జాతి యొక్క ఉనికి కోసం ప్రాణత్యాగం చేశాడు. అలాంటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి, వారి స్ఫూర్తి మనలో ఉండాలి. ఆ స్ఫూర్తి తెలుగు జాతిని నెంబర్ 1గా చేసినప్పుడే పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళులర్పించిన వారవుతాం.